Hi everyone, welcome back to our channel RRB Group D Exam 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి. ముఖ్యమైన ప్రశ్నలు. రైల్వేకి అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మొదటి ప్రశ్న, రోజ్వుడ్ వృక్షజాతి ఏ అరణ్యాలలో పెరుగుతాయి? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ సతత హరిత అరణ్యాలు, ఆప్షన్ బి ఆకురాల్చే అరణ్యాలు, ఆప్షన్ సి ముళ్ళజాతి అరణ్యాలు, అలాగే ఆప్షన్ డి టైడర్ అరణ్యాలు. మీకు గనక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్లయితే, రోజ్వుడ్ వృక్షజాతి ఏ అరణ్యాలలో పెరుగుతాయని అడిగాడండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ సతత హరిత అరణ్యాలలో రోజ్వుడ్ వృక్షజాతి పెరుగుతాయండి. రెండవ ప్రశ్న, 2017 స్టేట్ ఫారెస్ట్ ప్రకారం దేశంలో అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రాలు ఏవి? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మరియు ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్టయితే, 2017 స్టేట్ ఫారెస్ట్ ప్రకారం దేశంలో అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రాలు ఏవని అడిగాడండి. ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండి. మూడవ ప్రశ్న చూసినట్లయితే, ఒక ప్రాంతం సహజ వృక్ష సంపద విస్తీర్ణం ప్రభావితం చేసే అంశాలు ఏవి? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ 1 ఉష్ణోగ్రత, ఆప్షన్ 2 పవనాలు, మరియు 3 వర్షపాతం, 4 నేలలు. ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, 4, ఆప్షన్ సి 1 మరియు 2, 4, ఆప్షన్ డి 1, 2, 3, 4. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 4 ఉష్ణోగ్రత, పవనాలు మరియు నేలలు. నాలుగవ ప్రశ్న, సముద్ర పోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన చెట్లు. ఆప్షన్ ఏ సుందరి, ఆప్షన్ బి సాల్, ఆప్షన్ సి చీర్, ఆప్షన్ డి టేకు. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్లయితే, సముద్ర పోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన చెట్టు అని అడగండి. కింద ఆప్షన్లు ఇచ్చారు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ సుందరి. సముద్ర పోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన చెట్టు సుందరి అండి. ఐదవ ప్రశ్న, క్రింది వాటిలో సరైనది ఏది? 1 పునరావృతం చెందని వనరుల అడవులు, 2 పునరావృతం చెందిన వనరుల గాలి, 3 మొక్కలు నాటుటను అటవీ వర్ణీకం అంటారు. ఆప్షన్లు ఉన్నాయమ్మా. ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మరియు 3, ఆప్షన్ సి 1 మరియు 2 మరియు 3, ఆప్షన్ డి ఏవీ కావు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్లో వీడియోలు మొత్తం చూసి వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి 2 మరియు 3. ఆరవ ప్రశ్న, మెత్తని కలపనిచ్చే వృక్షాలకు ప్రసిద్ధి చెందిన అరణ్యాలు. కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ టండ్రాలు, ఆప్షన్ బి టైగాలు, ఆప్షన్ సి స్టెప్పీలు, ఆప్షన్ డి ఋతుపవన అరణ్యాలు. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్టయితే, మెత్తని కలపనిచ్చే వృక్షాలకు ప్రసిద్ధి చెందిన అరణ్యాలు ఏవని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ బి టైగాలు. ఏడవ ప్రశ్న, జాతీయ అటవీ విధానం 1988లో ప్రధాన అంశాలు ఏవి? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. 1 అడవుల సంరక్షణ మాత్రమే,
ఆప్షన్ 2 అడవులను ఉపయోగించుకోవడంలో మాత్రమే. 3 అడవులు అభివృద్ధి మాత్రమే. 4 అడవుల పునరుద్ధరణ మాత్రమే. ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, 4, ఆప్షన్ సి 3, 4, 1, ఆప్షన్ డి 4, 1, 2. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2, 3 అడవుల సంరక్షణ మాత్రమే. 2 అడవులను ఉపయోగించుకోవడం మాత్రమే. 3 అడవుల అభివృద్ధి మాత్రమే. 8వ ప్రశ్న భారతదేశంలో ఏ రకమైన అడవులు అధిక విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి? ఆప్షన్ ఏ తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు. ఆప్షన్ బి ఉష్ణమండల అనార్ద్ర సతత హరితాలు. ఆప్షన్ సి ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితాలు. ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఇంకొకసారి పరిశీలించినట్లయితే భారతదేశంలో ఏ రకమైన అడవులు అధిక విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయని అడిగాడండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి ఉష్ణమండల తేమతో కూడిన సతత హరిత అరణ్యాలు. తొమ్మిదవ ప్రశ్న ఘనాపక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి రాజస్థాన్ మరియు ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. క్వశ్చన్ ఇంకొకసారి పరిశీలించినట్లయితే ఘనాపక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉందని అడిగాడండి. కిందన ఆప్షన్లు ఇచ్చాడు. ఒడిస్సా, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. ఘనాపక్షి సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో ఉందండి. 10వ ప్రశ్న ప్రవర అనేది కింది ఏ నదికి ఉపనది? కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. గోదావరి, కృష్ణ, కావేరి, స్తపితి. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ప్రవర అనేది కింది ఏ నదికి ఉపనది అని అడిగాడండి. మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ గోదావరి. ప్రవర అనేది గోదావరి నదికి ఉపనది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ స్నేహితులలో ఎవరైనా రైల్వేకి ప్రిపేర్ అయినట్టయితే వారికి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.